హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ట్రెడిషనల్గా మునక్కాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. ములక్కాయలు కొంచెం మీడియంగా ఉండి తీసుకోవాలండి. మరీ ముదరకూడదు, మరీ లేతగా ఉండకూడదు. వాటిని కడిగి తుడిచి ఆరబెట్టి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది ఒక 200 గ్రాముల చింతపండు ఉంటుందండి. కొంచెం వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం బాగా పక్కన నానిన తర్వాత గుజ్జు తీసి చిక్కగా దాన్ని బాగా ఉడకబెట్టాలండి. మనం పులిహోరకి ఉడతాం కదా, గంటకంతా కొంచెం చిక్కగానే ఉడకబెట్టాలి. దాంట్లో కొంచెం పసుపు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకొని చల్లార్చాలండి. దీన్ని ఇలా చల్లార్చడానికి పెట్టుకుని ఈలోగా మనం మునక్కాయలని లైట్గా వేయించుకోవాలి. ఇంకొక 300 గ్రాముల ఆయిల్ తీసుకున్నాను. దీంట్లో మనం ములక్కాయలు ఆరబెట్టి కట్ చేసుకున్న ములక్కాయలు ఉన్నాయి కదండి, అవి నేను చిన్న కప్పుతో 5 కప్పులు తీసుకున్నాను. 5 కప్పులు అయినవి. వీటిని వేసి ఎక్కువ వేయించకూడదండి, జస్ట్ అట్లా తడిపోయేటట్టుగా వేయించాలి. బ్రౌన్ కలర్ రాకూడదు, లైట్గా ఉండాలండి. దాంట్లో ఏమైనా తడి ఉంటే పోవడానికి మాత్రం వేయించాలి, ఎక్కువ వేయించకూడదు. ఎక్కువ వేస్తే ముక్కలు భద్రగా విడిపోతాయండి. కాబట్టి జస్ట్ అట్లా వేసి ఒక్క నిమిషం ఉంచేసి తీసేయాలి, పక్కన పెట్టేసుకోవాలి. చూసారా కదా, ఇదేనండి. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువగా కాలిందంటే మాత్రం ముక్క విడిపోతుందండి, మనకి ముక్కగా రాదు. ఇలా వేయించి పక్కన తీసి ఆరిపెట్టుకోవాలండి. దీన్ని వేడంతా ఆరిపోయిన తర్వాత మనం దీంట్లో ఉప్పు కారం అన్నీ వేసి మసాలాలు కలుపుకుందామండి. దీంట్లో ఉడకబెట్టింది చింతపండు ఆరిపోయింది కదా, దీంట్లో 1 కప్పు వెల్లుల్లిపాయలు తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాము. 5 కప్పుల ముక్కలకి 1 కప్పు కారం వేసానండి. ఒక పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ ఉప్పు వేసాను. ఉప్పు తర్వాత వేసుకోవచ్చు, ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేసామంటే మనకి ఉప్పు బట్టి ముక్క తినలేము. కావాలంటే మనం అన్నం తినేటప్పుడు వేసుకోవచ్చు. దాంట్లో ఆవపిండి 1/2 కప్పు వేసి కొంచెం పసుపు వేసి మళ్ళీ ముక్కలకి అన్నీ పట్టేటట్టు కలపాలండి. జాగ్రత్తగా కలపాలి. ముక్కల్ని గట్టిగా మనం రఫ్గా చేయకూడదు. పైన అట్లా ఉప్పు కారం పట్టేటట్టు కలపాలి. వేయించాం కదా, ఊడిపోతుంది ముక్కలు. ఇలా అంతా పట్టించిన తర్వాత మనకి ఉడకబెట్టి చల్లార్చిన చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలండి. వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి. నేనైతే ఎక్కువ నూనె పోయాను, కానీ మనకి నిల్వ ఉండాలంటే బాటిల్ నిండుగా పైన అంతా నూనె తేలేటట్టు పోసుకోవాలి. మనకి ఈ రోజుల్లో ఫ్రిడ్జ్లు ఉన్నాయి కదండి, ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకొని కావాల్సినప్పుడు తీసుకొని తగినంత నూనెతోనే మనం వాడుకోవచ్చు. ఎక్కువ నూనె, ఎక్కువ ఉప్పు వేయకుండా. ఉప్పు ఎక్కువ వేస్తే ముక్క పడుతుందండి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము. 1 స్పూను జీలకర్ర, ఒక 2 స్పూన్లు ఆవాలు తీసుకున్నానండి. అదే వేయించిన నూనెలోనే ఆవాలు, జీలకర్ర వేయించి చిటపట్లాడిన తర్వాత మనం కచ్చపచ్చగా పేస్ట్ చేసుకున్న ఎల్లిపాయలు ఉంది కదండి, ఆ పేస్ట్ని వేసి కొంచెం లైట్గా దోరగా వేయించాలి. తర్వాత మనం ఆ పోపు చల్లారిన తర్వాత ములక్కాయ ముక్కల్లో కలపటమేనండి. జాగ్రత్తగా కలిపి ఒకరోజు బయట పెట్టాలండి. ఒకరోజు నైట్ అంతా కూడా బయట ఉంచి అది సెట్ అవుతుందండి. మంచి పులుపు కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకొని మరుసటి రోజు కొంచెం తక్కువైతే ఉప్పు కలుపుకోవచ్చు, ఎక్కువ కలుపుకోకూడదండి. కలుపుకున్నామంటే ముక్కకు పట్టేస్తుంది. సరిపోని కలుపుకోవాలి. కావాలంటే మనం గ్రేవీకి అన్నంలో మనం కలుపుకోవచ్చు. ఇంతేనండి, ములక్కాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మరుసటి రోజు ఆయిల్ అంతా పైకి తెలిసి సెట్ అయింది కదండి. దీన్ని మనం గాజు సీసాలో పెట్టుకున్నామంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 5-6 నెలలైనా ఉంటుందండి. అది మనం సపరేట్ పెట్టుకుంటే బాటిల్స్లో, బాటిల్ తీయకుండా ఉంటే అది 1 year అయినా కూడా ఉంటుంది. చాలా బాగుంటుందండి, టేస్టీగా. చూసారు కదా, ఒక బాటిల్ మునక్కాయ చట్నీ. థ్యాంక్ యూ అండి.